ఒక నినాదం ఇవ్వాలి. మీరందరూ సైలెంట్గా ఉండడం కాదు. యానాదుల ఐక్యత, యానాదుల ఐక్యత, ఇంకా గట్టిగా చెప్పాలి. యానాదుల ఐక్యత. జై భీమ్. థ్యాంక్ యూ. ఈరోజు ఒక యానాద సామాజిక వర్గానికి ఒక కొత్త అధ్యాయాన్ని సృష్టించబోయే రోజుగా నేను ఈరోజు అభివర్ణిస్తున్నా. ఈ కార్యక్రమానికి మాచర్ల నియోజకవర్గం నుండి యానాదులకే నా యొక్క సేవలు, నా జీవిత ఆశయం యానాదుల కోసం పోరాడి వారికి ఉన్నతమైన స్థానంలో నింపాలని ఒక లక్ష్యంతో పనిచేసినటువంటి గౌరవ దారుణ్ నాయక్ గారికి ఈ సందర్భంగా కరతాళ గొడవల మధ్య గట్టిగా కరతాళ గొడవల మధ్య వారికి స్వాగతం తెలుపుతున్నా. అదేవిధంగా ఈరోజు సన్మాన గ్రహీత, ఇది ఒక సాధారణమైనటువంటి విషయం కాదు. ఎందుకంటే ఒక తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీ ప్రకటన చేసినప్పుడు అందులో మొత్తం సభ్యుల్ని 185 మందికి మాత్రమే ఇచ్చారు. అంటే ప్రతి నియోజకవర్గం నుండి ఒకరిని మాత్రమే తీసుకోవడం జరిగింది. అలాంటి పోటీ తక్కువైనటువంటి తెలుగుదేశం పార్టీలో దాదాపు 1,30,00,000 మంది సభ్యత్వం తీసుకున్నటువంటి తెలుగుదేశం పార్టీలో ఒక పేదవాడు, ఒక కాళాస్త్రి నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి, మన అన్న, మీ అందరికీ పరిచయుడు, మన సుబ్బన్నకి రాష్ట్ర కార్యదర్శి ఇచ్చి ఈరోజు ఆయన యొక్క సన్మాన కార్యక్రమంలో మనకు వచ్చాం. మీ అందరికీ తెలుసు, గిరిజనులు అంటారు, కానీ గిరిజనులకు ఒక ప్రత్యేకత ఉంది. ఎస్టీ సామాజిక వర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. ఎవరికైనా మాట ఇస్తే ఆ మాటకు కట్టుబడి ఆ మాటకు నిలబడాలని తన ప్రాణాలను కూడా సైతం లెక్క చేయకుండా ఏదైనా సామాజిక వర్గం ఉంటుంటే అది కేవలం ఈ గిరిజన సేవ మాత్రమే కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మీరంతా ఒక సాధారణమైనటువంటి కుటుంబం నుంచి వచ్చిన కొంతమంది ఇక్కడికి రావడానికి కూడా పశ్చాత్త లేని టైంలో ఉంటారు. ఇక్కడికి రావాలంటే ఈరోజు పనిని సైతం పక్కన పెట్టి, తన కుటుంబాన్ని పక్కన పెట్టి, మన జాతి బిడ్డకు ఒక పదవి ఇచ్చారు, మనంతా ఎంతో గౌరవం వస్తుందని చెప్పి నేను ఈ యొక్క సమావేశ మందిరంలో నేను చాలా సమావేశాలకు వచ్చా. కానీ మొట్టమొదటిసారి ఈ యొక్క ఎస్టీ జగనందరూ కలిసి ఈ పార్లమెంట్ గా వచ్చినటువంటి కార్యక్రమం ఏదైనా ఉందంటే అది మన సుబ్బయ్య కూడా. ఇది మీ గౌరవం. అంటే మీ కులములో ఒక నీటిలో బురద నీటిలో పుట్టినటువంటి తామర పువ్వుకి ఎంత విలువ ఉందో ఈ రోజు ఒక అట్టడుగు స్థాయి కుటుంబంలో పుట్టి అట్టడుగు వర్గంలో పుట్టినటువంటి రాష్ట్రంలో ఒక ఎస్టీ తెలంగాణ చెప్పినటువంటి సుబ్బయ్య గారిని ఈ సందర్భంగా మనందరూ గౌరవించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఒక ఎస్టీ బ్రిటిష్ వారిని సైతం గడగడలాడించినటువంటి మన్యం వీరుడు మీ యొక్క వారస బిడ్డలుగా శ్రీ అల్లూరి సీతారామరాజు వారస బిడ్డలుగా ఈరోజు ఎస్టీ ఉందంటే ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తి, ఆయన ఇచ్చినటువంటి ధైర్యం, ఆయన ఇచ్చినటువంటి కర్తవ్యం, మాట ఇస్తే మాటకి తప్పనటువంటి కులం ఏదైనా ఉందంటే అది మీ కులం. మీరు గర్వంగా గుండె చేసుకొని అది ఈ కులం చెప్పుకునేటువంటి గౌరవాన్ని తీసుకొచ్చినటువంటి వారు ఈరోజు తెలుగుదేశం పార్టీ. ఈరోజు ఇందాక చెప్పారు గతంలో మేము పాపలు పట్టేవాళ్ళని చెప్పి, నేను ఈరోజు ఈ సమావేశం నుంచి చెప్తున్నా, మీరు పాపలు పట్టే కాదు, భారతదేశాన్ని పాలించే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఈరోజు అత్యున్నతమైనటువంటి పదవి
రాష్ట్రపతి, ఒక ద్రౌపది ముర్ము ఒక ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మహిళ. కానీ ఆ మహిళను గుర్తించి ఈ రోజు భారతదేశ చరిత్రలో ఒక ఎస్టీని రాష్ట్రపతిగా చేసినటువంటి నాయకుడు కాదు నరేంద్ర మోడీ గారు. అయితే ఆ మోడీ ఆశయాలను ముందుకు తీసుకున్నటువంటి నాయకుడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ఉన్నటువంటి పెద్దలకు అందరూ కూడా తెలుసు. కడుపు నిండా అన్నం పెట్టాలి, ఉండడానికి ఇల్లు ఉండాలి, కట్టుకోవడానికి బట్ట ఉండాలని చెప్పి ఏకైక నినాదంతో పెట్టినటువంటి పార్టీ ఒక తెలుగుదేశం పార్టీ మాత్రమే కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. సోదరులారా, ఈ రోజు నేను ఒక మాట పిలుపునిస్తున్నా. పులికి పంజాలో బలం, మొసలికి నీళ్ళలో బలం. కానీ తెలుగుదేశం పార్టీకి ఈ ఎస్టీలే బలం కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీరందరూ సుబ్బయ్య గారిని ఒక అన్నగా నేను ఈరోజు పరిచయం చేసుకుంటున్నా. దారు నాయక్ గారికి ఈ రోజు మాకు జీవిత కాలంలో ఒక మిత్రుడిగా మేమంతా కలిసి ప్రయాణం చేస్తాం. ఎందుకంటే వారికి అన్ని విధాలా సహకరించడానికి జిల్లా తెలుగుదేశం పార్టీ నుంచి పూర్తి సహాయ సహకారం అందించడానికి, మీరు ఏదైతే న్యాయమైన కోరికలు ఉన్నాయో ఆ కోరికలు తీర్చడానికి తెలుగుదేశం పార్టీని కష్టపడి మీ యొక్క కోరికలు తీర్చడానికి మేమంతా కలిసికట్టుగా ఒకే జట్టుగా పనిచేస్తామని మీ అందరి సమక్షంలో ఈ రోజు మాట ఇస్తున్నా. మీ న్యాయమైన కోరికలను తీర్చడానికి ఎల్లప్పుడూ సుబ్బయ్య ఉంటారు, అదేవిధంగా దారు నాయక్ గారు ఉంటారు, అదేవిధంగా ఈ షణ్ముఖరెడ్డి కూడా మీతో పాటు అండగా ఉండి నిలుస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నాకు మొన్న ఈ రోజు వర్షాలు పడుతున్నాయి. అలాంటి సామాజిక వర్గం వచ్చినటువంటి వారు, మీకు సంస్కృతి తెలుసు, సాంప్రదాయం తెలుసు, పర్యావరణాన్ని ఎలా పరీక్షించాలో తెలిసినటువంటి సామాజిక వర్గం కాబట్టి మీ అందరూ దగ్గర మనసుతో తప్పంతో గట్టిగా యానాదుల ఐక్యత, యానాదుల ఐక్యత, యానాదుల ఐక్యత. నా పేరు ఎం దారు నాయక్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షుడు, మాజీ ఎస్టీ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్. అంటే ఈరోజు మే 22, 2026న చిత్తూరు పట్టణంలో యానాదుల సంక్షేమ తరపున వాళ్ళు మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ సమావేశానికి నాతో పాటు రాష్ట్ర నూతనగా టీడీపీ కార్యదర్శిగా ఎన్నుకొనబడ్డ సుబ్బయ్య గారు అదేవిధంగా రాష్ట్ర గిరిజన సలహా మండలి సభ్యులు. అయితే ఈరోజు ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి యానాది సోదరులందరూ ఇక్కడ రావటం జరిగింది. ఈ సమావేశంలో కొన్ని తీర్మానాలు కూడా చేసుకోవటం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళకు వివరించడం జరిగింది. ఈ ప్రభుత్వంలో, ఈ కూటమి ప్రభుత్వంలో సూపర్ 6 పథకాలు ఎట్లా అమలు జరుగుతున్నాయి, యానాదులకు అందుతున్నాయా లేదా అనే ఉద్దేశంతోనే మేము చర్చించుకోవటం జరిగింది. అయితే ప్రభుత్వం మీద యానాది సంక్షేమ సంఘం నాయకులైతేనేంది, అదేవిధంగా యానాది కమ్యూనిటీకి సంబంధించిన వారైతేనేంది అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. అదేవిధంగా ఈరోజు చరిత్రలో ఎప్పుడు జరగని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని సామాజిక వర్గాల వారికి న్యాయం చేయటం, అదేవిధంగా యానాది కమ్యూనిటీకి అయితేనేంది, ఎస్టీ వాళ్ళకైతేనేంది, అన్ని కులాలకి ఈ ప్రభుత్వం న్యాయం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఎస్టీలలో అక్షరాస్యత పెరగాలి, చదువుకోవాలి, ప్రయోజకులు కావాలి, అంబేద్కర్ ఆశయాలను నిర్వర్తించాలనే ఉద్దేశంతోనే ఇవాళ యానాదికి కమ్యూనిటీ వాళ్ళు అందరూ చర్చించుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రభుత్వంలో ఎక్కడ ఎస్టీలకు దాడి జరగట్లేదు. అభివృద్ధి ఎక్కడైనా కావాలంటే అక్కడ మారుమూల గిరిజన గ్రామాలు కూడా రోడ్లు వేయటం జరుగుతుంది. ఎడ్యుకేషన్ పరంగా డెవలప్ జరుగుతూ ఉంది. గతంలో ఎడ్యుకేషన్ అనేది నిరక్షరాస్యత అనేది డెవలప్ జరగలేదు. జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2019 నుంచి 24 దాకా
యానాదులో అభివృద్ధి అయితేనేంది, ఎస్టీలో అభివృద్ధి అయితేనేంది 20 సంవత్సరాలు ఎనిక్కిపోయింది. కానీ కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి అనేది రుచి చూస్తా ఉన్నారు. కూటమి ప్రభుత్వంలో ఎక్కడ కానీ అవాంఛనీయ సంఘటన జరగకుండా ఈ ప్రభుత్వం అందరికీ న్యాయం జరుగుతుంది, న్యాయం జరగబోతుందని మేము కోరుతున్నాం. మిత్రుల ప్రతి ఒక్కళ్ళు అందరూ హ్యాపీగా ఉన్నారు. తల్లికి వందనం అయితేనేంది, అదే విధంగా ఫ్రీ బస్సెస్ అయితేనేంది. ఇప్పుడు చెప్తా ఉన్నారు మహిళలు, మేము ఫ్రీ బస్ ద్వారా ఈ సమావేశానికి రావటం జరిగింది. ఈ ఫ్రీ బస్ వల్ల మేము ఎక్కడైనా కానీ వెళ్తున్నాం, మా బిడ్డలను చూసుకుంటున్నాం. మా గ్రామాలకి ఇంత ముందు రోడ్లు లేకపోతే రోడ్లు కూడా వేశారు. 10 మందిని చెప్పుకోవటం, ఇవాళ వాళ్ళు అర్జీలు ఇవ్వటం జరిగింది. ఈ అర్జీలు ఇస్తున్నారంటే ఫ్రీ బస్ వల్ల కలెక్టరేట్కి వెళ్తున్నారు. అదే విధంగా ఫ్రీ బస్ వల్ల వాళ్ళ సమస్యలు ఎక్కడుంటే అక్కడికి వెళ్తా ఉన్నారు. ఈ ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో అందరూ హ్యాపీగా ఉన్నారు. ప్రభుత్వం మీద చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుందని ఈ ప్రభుత్వం నమ్మకంతో ఉంది. రాబో కాలంలో ఈ ప్రభుత్వం మంచి చేస్తుందని ఆశిస్తున్నామండి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు కూడా ఏం చేయలేదు. ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కాకముందు, అదే విధంగా గతంలో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసి యానాదులకు అయితేనేంది, ఎస్టీలకు అయితేనేంది న్యాయం జరిగింది. పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు చేసి మనకు 2 రూపాయలకి కిలో బియ్యం ఇచ్చిన ఘనత అదే ఎన్టీ రామారావు గారికి దక్కింది. అదే విధంగా మన ఇల్లు పక్కా గృహాలు కూడా ఎన్టీ రామారావు గారితోనే మొదలైంది. మనం చేసే ఈ ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టక ముందు ఎవరు ఓట్లు వేస్తున్నారో తెలియదు, ఎవరికి వేస్తున్నారో కూడా తెలియదు. అదే విధంగా ఒక విప్లవాత్మకంగా మార్పు వచ్చిందంటే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాతనే మార్పు వచ్చింది తప్ప ఇప్పుడు ఎటువంటి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అభివృద్ధి అనేది కుంటుపడిందండి. ఇది వాస్తవం. సభను అధ్యక్ష వహించిన అధ్యక్షులు కుడుమల రామచంద్రయ్య అన్న గారికి, అలాగే నా ప్రాణ సంవత్సరం మే నెల ఇదే రోజు గిరిజన సలహా మండలి సభ్యులుగా నాకు ప్రభుత్వం ప్రకటించింది. మొన్న ఏప్రిల్ 22వ తేదీ నాకు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శిగా అవకాశం తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకులు, యువగలం స్ఫూర్తి ప్రదాత నారా లోకేష్ బాబు గారు అవకాశం కల్పించడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ఎంతమంది యానాదులు, ఎంతమంది ప్రజానికమైన నాకు అండదండగా నిలబడ్డారంటే, ఈరోజు ఈ సభకి ఇచ్చేసి ఎంతమంది ఆదరణ బలం నాకు ఇస్తున్నారంటే నా ఆజాంత జన్మం మీకు రుణపడి ఉంటానని ఈరోజు సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇంత కార్యక్రమాన్ని భుజ స్కంధాల మీదుగా ఒక పక్క ఆ రోజు 2024లో ప్రభుత్వాన్ని, ఆ రోజు అధికార ప్రభుత్వాన్ని ఎదిరించి పోరాడి ఎన్నో కేసులు పెట్టించుకొని ఊరి నుంచి పారిపోయి నేను మీకంతా ఉన్నానని సుబ్బరాజు గారు మీకంతా అండగా ఉండి ఈ రోజు ఒక నాయకుడిగా ఈ ఒత్తిడి ఇక్కడికి తీసుకొచ్చారంటే ఆ ప్రజాధనం, ఆ యువతరం జరుగుతూ ఉంది. అదేవిధంగా మన పిల్లల భవిష్యత్తు కోసం, మన పిల్లల చదువుల కోసం, మన పిల్లల ఉజ్వల భవిష్యత్తు మెరుగు కోసం ఎన్నో గిరిజన గురుకులాల కార్పొరేట్ స్కూళ్ళు, వాళ్ళ వసతులు, వాళ్ళ భోజనాలు, వాళ్ళకి ఈ మధ్య ఆడపిల్లలకు కాస్మెటిక్స్, ఇవన్నీ బూట్లు, వాళ్ళకి యూనిఫామ్ ప్రతి ఒక్కటి ఇస్తున్న నారా లోకేష్ బాబుకి ఈరోజు ధన్యవాదములు. ఎందుకంటే చదువుకుంటే విజ్ఞానం, అదే నినాదంతో మనం ముందుకు పోవాలి. ఈరోజు ఒక యానాది బిడ్డగా చెప్తున్నా, నాకు ఇచ్చిన ఈ పదవి మీకోసం అంకితం చేస్తున్నా. రోజు అది రేట్లు కాదు, పనులు కాదు, మీరు ఏ టైం ఎక్కడికి పిలిచినా, ఏ ఊరికి పిలిచినా, ఏ గ్రామాలకు పిలిచినా, మీ ఇంటి వద్దకు పిలిచినా మీ పని చేసి పెట్టడానికి ఒక గిరిజన యానాది బిడ్డ ఈ సుబ్బయ్య ఉన్నాడని గుర్తుపెట్టుకుంటే చాలు. మీకు
బ్రహ్మాండంగా ఏ పనైనా అవలేలుగా చేసి పెట్టి ముందు వస్తాను. అందరం మాటగా కాదు, ఏదో చెప్పేసి ఏదో మీ మాటలు విని మీ దగ్గరకు వచ్చి నాకు నాది అని చెప్పుకునే పద్ధతి అయితే కాదు. నేను పని చేస్తా, ఆదరించండి. ఈ పనికి నాకు మొన్న అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు స్వయంగా చెప్పడం జరిగింది, మీ యానాదుల తరఫున ఒక ఫీడ్బ్యాక్ తీసుకో, ఆ ఫీడ్బ్యాక్ బ్రహ్మాండంగా మేము పనిచేసి పెడతాము, దానికి తోడు మా దారుణాలు కూడా మనతో కలిసి పనిచేస్తారని ఆ రోజు చెప్పడం జరిగింది. ఈరోజు మా సార్ దారుణాయక సార్తో కూడా కలిసి మీరు ఏ సమస్య ఇచ్చినా ఏ అర్జీ ఇచ్చినా మీ ఇంటి వద్దకు వచ్చి పనిచేసే బాధ్యత పని చేయడం ముఖ్య ఉద్దేశంగా పెట్టుకుని ఈరోజు నేను మీ ముందు నడుస్తానని ఒక యానాది బిడ్డగా నేను మీకు చెప్తున్నా. ఎందుకంటే మనం వెనకబడ్డాం, మన యానాది జాతి వెనకబడింది, ముందుండాలా. నా పేరు ఎం సుబ్బయ్య. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు నాకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా అలాగే గిరిజన సలహా మండలి సభ్యులుగా ఇచ్చిన శుభ సందర్భంగా రాష్ట్ర యానాది సంక్షేమం ఈరోజు నాకు చిత్తూరు ఉమ్మడి జిల్లా యానాదులందరూ సన్మానం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఇంతమంది యానాదులు నాకు సన్మానం చేస్తున్నారంటే అది నేను పూర్వ జన్మములో ఈ జన్మములో యానాది బిడ్డగా చేసుకున్న పుణ్యఫలం. ఈరోజు ఈ యానాదుల కోసం రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఎన్నో సంక్షేమ పథకాలు ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా యానాదులకి ప్రత్యేకమైన కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే నారా లోకేష్ బాబు గారు మా యానాది బిడ్డల కోసం వాళ్ళ భవిష్యత్తు కోసం కార్పెట్ గిరిజన భవనాలను 286 స్కూళ్ళల్లో 86 స్కూళ్ళు కార్పొరేట్గా దిద్ది మిగతా 180 చిల్లర స్కూళ్ళు ఈ సంవత్సరం ప్రారంభం కాబోతున్నాయి. ముఖ్యంగా ఈరోజు ఈ చిత్తూరు ఉమ్మడి జిల్లాలో ఇంతమంది యానాదులు ఒక యానాది బిడ్డని ఆదరించి అభిమానించి సన్మానం చేస్తున్నారంటే దానికి ముఖ్యంగా ఈరోజు ఇక్కడ యానాది సంక్షేమ రాష్ట్ర అధ్యక్షులు కుడుముల రామచంద్రయ్య గారు, అలాగే రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షులు దారు నాయక్ గారు, ఇక్కడ చిత్తూరు ఉమ్మడి జిల్లా మన తెలుగుదేశం పార్టీ నాయకులు, మార్కెట్ కమిటీ సభ్యులు, అలాగే వాళ్ళ భార్య బోయకొండ గంగమ్మ వైస్ చైర్మన్ గారు ఇక్కడ మాకు ఘనంగా సన్మానం, అలాగే మణి గారు, రాజశేఖర్ గారు, మళ్ళా ఇక్కడ మాకాని వెంకటేశ్వర్లు గారు, ఇక్కడ చిత్తూరు జిల్లాకు సంబంధించిన యానాది సంక్షేమ నాయకులు జిల్లా అధ్యక్షులు బొజ్జ లోకేష్ గారు, ముఖ్యంగా శ్రీనివాసులు గారు అందరూ కూడా ఇక్కడ సహకరించి నాకు బ్రహ్మాండంగా ఈ సన్మాన కార్యక్రమాన్ని చేశారంటే గత జన్మం పుణ్యం అనుకుని ముందుకు పోతూ ఈ యానాది బిడ్డల కోసం ఈ రోజు నుంచి నేను ప్రతి గ్రామానికి తిరిగి తెలుగుదేశం పార్టీని అభివృద్ధిలోకి తీసుకొచ్చి మళ్ళా తిరిగి 2029లో తెలుగుదేశం పార్టీని గెలుచుకొని మా యానాది సమస్యలు ముఖ్యంగా ప్రతి గడపకి, ప్రతి ఇంటికి, ప్రతి వాకిలికి, ప్రతి దగ్గరికి పోయి అర్జీలు తీసుకొని వాళ్ళ సమస్యలు వెంటనే పరిష్కారం చేస్తారని మా యానాదులకు హామీ ఇస్తూ ఈ సమాధానికి సహకరించిన ఎలక్ట్రానిక్ మీడియా, ఫ్రంట్ మీడియాకి అందరికీ నమస్కారం, శుభాకాంక్షలు.